చంద్రబాబు నాయుడు గారి కేసులో అసలు ఫైల్సే ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి అవును కనపడుతున్నాయి కదా. ఒకటి మొత్తం ఆయన రమేష్ గారు పివి రమేష్ గారు స్టేట్మెంట్ కూడా మ్యానిపులేట్ చేశారు కదా. ఐఏఎస్ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ చేసిన మనిషి, చీఫ్ సెక్రటరీ చేసిన మనిషి ఉల్టా చేశారు. అంత సహజంగా పోలీసులు ఎక్కడైనా స్టేట్మెంట్లు అన్నింటినీ వాళ్ళకి అనుకూలంగానే రాసుకుంటారు. కానీ ఒక చీఫ్ సెక్రటరీ హోదాలో చేసిన మనిషి యొక్క స్టేట్మెంట్ని కూడా మ్యానిపులేట్ చేశారు. చేసి సిగ్గుశరం లేకుండా సిఐడి డీజీగా చేసినాడు వెళ్ళిపోయి ఇప్పుడు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతాడు. ఇంతవరకు దేశీయ చరిత్రలో ఎక్కడ ఉందా? ఒక డీజీ అనేవాడు హద్దులు దాటి ప్రెస్ మీట్లు పెట్టడం, విజయవాడ హైదరాబాద్ ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి? దానికి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేసినాడు, పక్కన కూర్చుంటాం ఏంటి? ఏంటి ఇదంతా రాజ్యాంగ ఉల్లంఘనలు కాదా? చట్ట వ్యతిరేకాలు కాదా? పైగా ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, జగన్ ఫస్ట్ తర్వాత రాష్ట్రం అని. అదేలే, అందుకే అట్టాగే దోషేసుకున్నాడు కదా. ఫస్ట్ జగన్ కాబట్టి కుటుంబం మొత్తం ఆ కుటుంబం దోషేసుకుంది రాష్ట్రాన్ని. తర్వాతే ప్రజలు కాబట్టి వాళ్ళని గాలికి వదిలేశాడు. సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. ఎక్కడా కూడా ఇది ఇప్పుడు ఏ రోజన్నా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్లు వదిలాడా టైంకి? పట్టిసీమను సరిగ్గా వాడుకున్నాడా? ఎక్కడన్నా కానీ గుప్పుడు మట్టి తీశాడా? పూడికలు తీశాడా 5 ఏళ్లలో డ్రైన్స్లో? కొత్త కాలంలో ఎక్కడన్నా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాడా? ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడో చెప్పమనండి. ఢిల్లీ నుంచి అప్పులు తీసుకురావటం, వాళ్ళు అడగగానే ఇవ్వటం, అకౌంటబిలిటీ లేకుండా తీసుకొచ్చిందంటే సగం తినటం, సగం ప్రజలకి బెచ్చం ఎత్తుకులాగా వేయటం. కానీ మీరు ఇన్ని చెప్పారు కదా, ఇవాళకి కూడా బెంగళూరు నుంచి వారానికి ఒక రోజు వస్తే ఆయనకి జేజేలు బలికి వాళ్ళు బోల్డంత మంది ఎయిర్పోర్ట్ నుంచి ఉన్నారు కదా. ఎందుకుంటారండి? ఉంటారండి. కిరాయి ఇస్తే బిర్యానీ పెడితే ప్యాకెట్ ఇస్తే వచ్చేవాళ్ళు ఉంటారు. సంఘ విద్రోహ శక్తులు ఎప్పుడు 120 మంది సమాజంలో ఎప్పుడు ఉంటారు. సంఘ విద్రోహ శక్తులు కూడా ఒక నాయకుడు కావాలి, ఏదో ఒక ఆధారం కావాలి. వాళ్ళ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కడికి ఒక సంఘ విద్రోహ శక్తి అనేది పక్కన ఉండి తీరుతుంది. మెజారిటీ రాజకీయ నాయకులకి అనైతికంగా ఉండేవాళ్ళు అందరికీ ఉంటుంది. నైతికత విలువలు ఉండాలి, ఇటువంటి వాళ్ళని పెట్టుకోరండి. అనైతికంగా శక్తులు ఉండాలి. 100కి 100 మంది వైసీపీలో ఉండేవాళ్ళు 100కి 100 మంది నాయకులు అనైతికులే, అసాంఘిక శక్తులే, రౌడీలే, దేశద్రోహులు, రేపిస్టులు, ఇటువంటి కుటుంబ బ్యాచి, గంజాయి బ్యాచి, వీళ్ళే ఆ పార్టీలో ఉండేవాళ్ళు. వాళ్ళకి అనుచరులు అటువంటి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా విలువలు కలిగిన వాళ్ళు అయితే, ఒక బీజేపీలో అయితే వాళ్ళకు మతం ఏదైనా కానివ్వండి, వాళ్ళ మతాన్ని తప్పైనా ఒప్పైనా వాళ్ళకు కొన్ని కట్టళ్ళు ఉంటాయి. ఇప్పుడు జనసేన ఉంది, వాళ్ళకు ఫెనటిజం ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు వాళ్ళ నాయకుడి మీద. కానీ ఇటువంటి వ్యవహారాలు చేస్తే కొంత కట్టడి చేసే అవకాశం ఉంటుంది. తెలుగుదేశంలో కూడా వీలైనంత వరకు ఇటువంటి శక్తుల్ని అనుమతించేది చాలా తక్కువ. ఈ మధ్య కొంత దాంట్లో కూడా ప్రవేశాలు జరుగుతున్నాయి, కాదనలేను సత్యం. అది 100కి 100 పాళ్ళు గొప్పదని మనం సర్టిఫికేట్ ఇవ్వడానికి వీల్లేదు. బట్ వీలైనంత వరకు దాంట్లో ఇటువంటి శక్తులకి అవకాశాలు చాలా తక్కువ. ఉండరు, దాంట్లోనే ఉంటారు. 15-20% మంది దాంట్లోనే ఉండొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆ 10% మంది గురించే మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ పార్టీలో ఇప్పుడు సమాజంలో 10% గురించే పోట్లాడేది అసాంఘిక శక్తుల కోసమే. రైతుల కోసం పోట్లాడడం, మహిళల కోసం పోరాడడం, మహిళల మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పెట్టినప్పుడు మాట్లాడడం, సొంత చెల్లిని తల్లిని మీద మాట్లాడితేనే మాట్లాడిన దౌర్భాగ్యం. ఇంకా మాట్లాడితే ఉంది. ఆడపిల్లను పట్టుకుని రాజశేఖర రెడ్డికి పుట్టలేదని అంటే అన్నం తినేవాడు ఎవడన్నా ఊరుకుంటాడండి? కడుపు అన్నం తినేవాడు మామూలు సహిస్తాడా? కన్న తల్లిని అవమానించినట్టే కదండి. ఆ సొంత చెల్లెల మీద సోషల్ మీడియాలో మాట్లాడితే లకారంతో మొదలయ్యి ఇంకా ఎక్కడికో పోస్టులు పెట్టినాడిని సమర్థించాడు ఈ దౌర్భాగ్యుడు. గుర్తుందిగా? వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు నికృష్టంగా మాట్లాడితే ఆ పిల్లడు అమాయకుడు అని చెప్పి ప్రెస్ మీట్, సిగ్గుశారం ఉన్నాడు ఎవడన్నా ప్రెస్ మీట్ పెడతాడా? ఇంగిత జ్ఞానం ఉన్నాడు, చదువు మొక్క అక్షరం మొక్క ఉన్నాడు ఎవడన్నా పెడతాడా? ఆ పోస్టులు చదువుకున్నాడు గురివేస్తారు పట్టుకుని. ఇప్పుడు ఆయన భయం ఏంటంటే, ఆయన చెప్తుంది ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని. అంటే మొన్నదాకా నువ్వు నడిపింది ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? నువ్వు నడిపింది రెడ్ బుక్ రాజ్యాంగం. నువ్వు 1000 మందిని నీ కులస్తులను రెడ్లను తీసుకెళ్ళిపోయి ప్రత్యేక సలహాదారులుగా నువ్వు పెట్టేసి నీ సాక్షిలో ఉన్న ఉద్యోగస్తులు మొత్తానికి ప్రభుత్వ డబ్బులు తీసుకెళ్ళి జీతంగా ఇచ్చావు. నువ్వు రెడ్ బుక్ అంటే ఏముంది? నువ్వు రెడ్ బుక్ అంటే దాంట్లో ఆ రోజు వైలేషన్ ఎవరైతే చేశారో, రాజ్యాంగాన్ని ఎవరైతే తొంగలో దొక్కారో వాళ్ళ పేర్లు రాసుకుంటాం, సహజంగా రాసుకుంటాం. అకౌంట్లో అప్పులు పట్టికను ఆస్తులు పట్టిక రాసుకోం. ఇళ్లలో ఎవరికి అప్పులు ఇవ్వాలి, మనకు వచ్చేది ఎంత ఉంది, పోయేది ఎంత ఉంది రాసుకుంటాం కదా. ఒక ఈ పట్టిక వేసుకుంటాం కదా. అట్టాగే రాసుకున్నాడు లోకేష్, రాసుకున్నాడు. ఇప్పుడు మేము కూడా రాసుకుంటాం. ప్రతి ఒక్కరి దగ్గర ఒక రెడ్ బుక్ ఉంటుంది. రాసుకో, రెడ్ బుక్ పెట్టుకో, రెడ్ బుక్ పట్టుకో. ఎవరు కాదన్నాడు? నేను అడ్డం పడ్డారు ఎవరన్నా?
నీకు ఎవరిని అడ్డం పట్టి రాసుకో, నువ్వు ఏం రాసుకుంటావు రాసుకో. ఇప్పుడు ఆయన చెప్పేటువంటి ఏదైతే వార్నింగ్లు ఉన్నాయో అవి పోలీసుల్ని బెదిరించడం కదా, బెదిరించడమే. 100% బెయిల్ రద్దు చేయొచ్చు. ప్రభుత్వానికి చావుంటేగా మాత్రం ఇవాళ దాన్ని తీసుకెళ్ళి ఫైట్ చేయాలి ఢిల్లీలో. ఇవాళ ఢిల్లీలో రాష్ట్ర అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే గొంతెత్తుతున్నారో, అభివృద్ధిలో ఇతని అరెస్ట్ కూడా ఒక భాగమే. ఇది ప్రధానమైంది. ముందు ఈ చెత్తని, ఈ అసాంఘిక శక్తిని కనుక లోపలైతేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. ఎవడన్నా వచ్చి ఒక రూపాయి పెడతాడు, లేకపోతే ఎవడో పెట్టడం. వాళ్ళు చేసిందంతా అనవసరం కంఠశోషాను ఉపయోగం లేని ఇదే అవుతుంది తప్పించి ఇంకోటి కానే కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగం ఏంటంటే, ప్రధానమైనది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల బెయిల్ రద్దు చేసి లోపలేసి విచారణ చేసి మొత్తం తక్షణమే లోపల పెట్టాలి. అతను చేసిన 5 ఏళ్లలో చేసిన అరాచకాలన్నిటి మీద కూడా పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద గవర్నర్ పర్మిషన్ తీసుకుని మొత్తం అన్నిటి మీద, మొత్తం ప్రతి దారి మీద ఛార్జ్షీట్ వేయాలి. ఆ క్యాబినెట్ మంత్రులు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారు, ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం మీద ఆ పీసీ యాక్ట్ని వాడుకోవాలి, చక్కగా సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అనుకుంటున్నారు మీరు? మీ ఆలోచించకపోతే వాళ్ళు పోయి వాళ్ళు దోవుకున్నట్టే. ఆలోచించుతుందా అంటే మనం ఏం చెప్తాం, మనం బయట ఉండి మాట్లాడుతున్నాం. వాళ్ళ యాక్షన్ చూస్తే 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత కొద్దిగా గాడిలో పడినట్టు అనిపిస్తుంది. మొన్న చాలా సప్పగా ఉంది. ముందు నడిచిందంతా కూడా పేలవంగా నడిచింది. మనం కూడా మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురంలో మాట్లాడిన దగ్గర నుంచి సురుకు అందుకుంది 100%. ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుందేమోనని కొంతమంది మదన పడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. అది అర్ధరహితం. మాట్లాడితే క్రెడిట్ వెళ్ళటం ఏంటంటే, ఆయన పార్ట్ అండ్ పార్సల్ అవుతుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి. ఆయన ఎన్ని రోజులు అసహనానికి గురయ్యారు, మాట్లాడకూడదు, క్యాబినెట్లో మాట్లాడాల్సింది, అసహనానికి గురై మాట్లాడిన తర్వాత దాని ఫలితాలు వచ్చి సమాజం అనుభవిస్తుంది కదా, సత్ఫలితాలు వచ్చి. అసాంఘిక శక్తులు అందరినీ సోషల్ మీడియాలో ఉండాలందరూ కట్టడి చేసి మొదలెట్టారు, అందరూ పరారవుతున్నారు కదా. అప్పుడు దాకా తోకలు ఊపిన వాళ్ళు, మాకేం ఎదురులేదని తోడగొట్టిన వాళ్ళు, మీసాలు మెలిపేసిన వాళ్ళు, ఇక్కడ ఫిలింనార్లో కూర్చొని జోకరాషాలు వేసేవాళ్ళు అందరూ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియట్లా. ఒకడు వచ్చేమో ఆ రోజు ఇష్టానుసారం ప్రెస్ ముందు కూర్చుని ఊగిపోతా, పూనకం వచ్చినట్టు ఊగిపోతా, కాకాని గుళ్ళో పిచ్చెక్కిన వాళ్ళు ఊగుతూ ఉంటారు. బీతాలు పట్టిన వాళ్ళు కాకాని గుళ్ళో ఊగుతారు. అట్లా ఊగిపోతూ ఉండేవాడు ఒకడు. ఇవాళ అయిపోయింది, నా పొరపాటు అయింది, నేను జీవితంలో మళ్ళీ మాట్లాడినని అయినా కూడా వదిలిపెట్టేది లేదు. రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటున్నాడు. నువ్వు ఎక్కడ తప్పుకున్నా పాత్రలో ఉండా లాక్కు రావాల్సిందే. చేసిన పాపానికి ఎవరైనా అనుభవించాల్సిందే. ఇష్టానుసారం మాట్లాడినప్పుడు ఎందుకు వదిలిపెడతారు? చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇంకొకటి ప్రతిదానికి ఒక ఏదో కూర్చుని ఈ మీడియా రేటింగుల కోసం టీవీలో కూర్చొని మీడియా పెంచింది ఆ దౌర్భాగ్యం సంఘవిద్రోహ శక్తిని. ఒక సైకో ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరితే సుబ్బారావు పాలకుడు ఎటువంటాడు, ఇటువంటి ఏ అదవులు అందరూ అక్కడ చేరారు. ఏ గూటి పక్షులు ఆ గూటి వీళ్ళందరూ చేసింది అరాచకం. ఒక ఆడని, ఒక మహిళని, ఒక ఇదని లేకుండా ఒక ఇళ్లలో ఆడాలని కూడా అసాంఘికంగా మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటో మహిళలను మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఇంటో మహిళలను మాట్లాడారు, రాజశేఖర రెడ్డి గారు భార్యని కూతురుని కూడా మాట్లాడారు. ఇంకా వాళ్ళు వదిలిపెట్టింది ఎవరిని చెప్పండి? ఇప్పుడు పంచుమర్తి అనురాధ గారు, ఆవిడ గౌతు గౌతు హోమ్ మినిస్టర్ అనిత గారిని, ఆవిడ గౌతు శివాజీ గారి కూతుర్ని శిరీష గారు, ఆవిడని. ఒకళ్ళు ఏముందండి అసలు వాళ్ళ పాలిట పడిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఆడపిల్లలు కానీ ఇంకొకళ్ళు కానీ ఉండి వాళ్ళ ద్వారా వాడు మద్రాసులో ఒక గాలిదాన్ని తీసుకొచ్చి దాంతో డబ్బులు ఇచ్చి వాగిచ్చారు. అది వాళ్ళ మా మెండా ఏదేదో రుద్రాక్షలు వేసుకుని నేను చాలా శుద్ధపోసనే ప్రతిపోతనే అన్నట్టు క్షమాపణ వదిలిపెట్టేయండి నా అది ఇది అని చెప్పి అది ఒక ఇది. ఎందుకు వదిలిపెడతారు? ఎందుకు వదిలిపెట్టాలి? బజారీకి బరిదెగిచ్చి మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మహిళా దానికి చైర్మన్గా కూడా చేశారు కదండి. కార్పొరేషన్ ఉమెన్ కమిషన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ తిరుపతి నుంచి తీసుకొచ్చా. ఎటువంటి బజారు వాగుడు వాగిందండి? అర్హత ఉందా? ఉమెన్ కమిషన్ అంటే ఎటువంటి హుందాతనం ఉండాలండి? సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిన తర్వాత 100% మొదలైంది. ప్రభుత్వం కూడా సరైన పక్కా చర్యలు తీసుకోవడం ద్వారా సామాన్యుల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. పర్వాలేదు బాగానే చేస్తున్నారని. గ్రాడ్యువల్గా ఒకటి గాడిలోకి వెళ్తున్నది అనేది నేను గమనిస్తున్నా. ఇప్పుడు రైతులు పడుతున్న ఇబ్బంది ఏంటంటే ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మద్దతు ధరలు లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. రైస్ మిల్లర్లు అందరూ కుమ్మక్కైపోయి
కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులతో కూడా కుమ్మక్కయ్యారు అనేది బయట వినపడుతున్న క్షేత్రస్థాయిలో వినపడుతున్నటువంటి వార్త. ఇప్పుడు మరి తాజాగా పవన్ కళ్యాణ్ గారు సముద్రం వేట కూడా అదేనా, దాంట్లో భాగమేనా? అంత మునుపు దాన్ని ఎప్పుడో కేలికి అది చేశారు, వాళ్ళ మినిస్టర్ కదా నాదెళ్ల మనోహర్ గారు, అది పక్కన పడేశారు. ఎందుకు పడేశారో తెలియదు. మీకు గుర్తుండే ఉంటుంది, మనం 1 month క్రితం మనం మాట్లాడుకున్నాం. దీని గురించి ఆయన పేటాపురంలో మాట్లాడినప్పుడు అన్ని ప్రశ్నించే బాగానే ఉంది, మరి కాకినాడలో ధాన్యం కుంభకోణం ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని మనం ఇక్కడే మాట్లాడాం. మాట్లాడిన తర్వాత బహుశా ఇంకెవరు మాట్లాడలేదేమో, నేను మనం దాని తర్వాత ఇంకెవరు మాట్లాడాల, దాని గురించి అసలు పట్టించుకోవాలా. ఫస్ట్ మొదలెట్టింది మనమే రేజ్ చేసాం, బాగుంటుంది, అది కూడా చేస్తే బాగుంటుంది, అది మూలన పడిపోయింది, మరుగున పడిపోయింది. దాంట్లో అందరూ ఉండారండి, ఆ పెద్ద సిండికేట్ అండి. అసలు నిజంగా చూస్తే సిఎస్ గారు, కాకినాడ కృష్ణపట్నం అనేవి భారతదేశంలో అంతర్భాగం కాదేమని అనిపిస్తుంది అక్కడ జరిగే ఆ దుర్మార్గాలు. అసలు అది పెద్ద మాఫియా. మీకు ఎక్కడెక్కడో మన కొన్ని ఐలాండ్స్లో ఉంటాయి చూడండి, ఫ్యాబ్లో బార్ ఏదో ఉండేవి కదా, ఈ డ్రగ్ మాఫియా పెడ్లర్స్, ఇదంతా ఒక ఇది. అటువంటి మాఫియా కాకినాడ సీపోర్ట్. ఇప్పుడు ఆ టీంలో అందరూ అన్ని పార్టీల వాళ్ళు సభ్యులే. దాంట్లో రెడ్డి, కమ్మ, కాపు, కోముట్లు 4 ప్రధాన కులాల వాళ్ళందరూ కాకినాడ నుంచి తరలిపోయే బియ్యం దాంట్లో అందరూ సిండికేట్ మెంబర్లు. ఏమండి, రెడ్లు ఉంటేనేమో వైసీపీ అధికారులు ఉంటే రెడ్డి లీడ్ చేస్తాడు ఆ సిండికేట్ని, తెలుగుదేశం వస్తేనేమో కమ్మ వాళ్ళు లీడ్ చేస్తారు. ఇప్పుడు జనసేన ఉంటే జనసేన వాళ్ళు కాపులు కూడా ఉన్నారు దాంట్లో, వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు 100%. దాంట్లో అనుమానం లేదు. వీళ్ళు ఉంటారు, రెడ్లు వెనక ఉంటారు అనమాట. పేరుకు ఉండే మాఫియా డాన్ వచ్చేసి రెడ్డే, చంద్రశేఖర్ రెడ్డి, దానికి మాఫియా డాను. అతను ఏం చేస్తాడంటే అధికారం ఎక్కడుంటే అతను లీడ్ చేస్తాడు, లేనప్పుడు అతను వెనక తప్పుడు వీళ్ళ ముందు పెడతా ఉంటాడు. వైశ్యాస్ ఉంటారు, వైశ్యాస్ ఎవరున్నా కూడా వాళ్ళు తెరానికి ఉండేసి వాళ్ళ పనులు. ఇదో పెద్ద దారుణమైన మాఫియా ముఠ. కొన్ని లక్షల కోట్ల రూపాయల ధాన్యం వాళ్ళ కాకినాడ సీపోర్ట్ నుంచి భారతదేశంలో ఉన్న ఫుడ్ ప్రైస్ ఏదైతే ఫెయిర్ ప్రైస్ షాపు, మన ప్రజా పంపిణీలకు వెళ్ళాల్సిన, పేదలకు అందాల్సిన బియ్యం లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు విదేశాలకు తరలిని, 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు దాటే ఉంటాయి. ఎందుకంటే మీకు ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది, తమిళనాడు నుంచి చాలా కొంతవరకు ఇదవుతుంది. సేమ్ పోర్ట్ నుంచి, కాకినాడ పోర్ట్ నుంచి మేజర్గా వచ్చేది మీకు ఛత్తీస్గఢ్, విశాఖపట్నం నుంచి అటు జగదల్పూర్ మొత్తం నుంచి అటు వస్తుంది. తెలంగాణ నుంచి మన ఖమ్మం ఇటంతా వెళ్ళేది, తెలంగాణ నుంచి వెళ్ళేది మొత్తం ఇటు వెళ్తాయి. ఇక ఆంధ్ర నుంచి మీకు సరే అంటే కాకినాడ పోర్ట్ నుంచి ఇది తప్ప ఇంకేది లేదు, ఇంకేమీ లేదు అసలు మీకు అక్కడ. మీరు చూసుకోండి, అక్కడ మేము మొన్న నేను అదృష్టం కొద్దీ పవన్ కళ్యాణ్ గారు తిరిగి వచ్చారు, లేకపోతే సంవత్సరాలు వేసేసేస్తారు అన్నారు కదా. దాదాపు 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు రావాలని, బట్ రానివ్వలేదు కాదు. మీడియా లేకపోతే ఇతవతలు కూడా పడేస్తారు. అంత దారుణమైన మాఫియా, దుర్మార్గమైన మాఫియా అది. ఈ సామాన్యం కాదు. లేకపోతే ఆయన ఏమంటాడు, ఆయన వెళ్తే మేము లోపలికి వెళ్ళలేము అని అంటాడు. ఆడు పోర్టు వాడు, లోపలికి ఎలా చేయము, సీ బాగాలేదు, 10,000 మంది నోటి దగ్గర కూడిపోతుంది మీరు కనుక వస్తే. ఎస్పీ లీవ్ పెట్టాడంట, లీవ్ పెట్టి కావాలని నేను వస్తానని తెలిసి లీవ్ పెట్టాలి. ఎంత మాఫియా పని చేస్తుందని అనుకోవాలి లెక్కన. అసలు డిప్యూటీ సీఎం హోదాలో ఆయనే అనౌన్స్ చేశాడు, ఎస్పీ వెళ్ళిపోయాడు లీవ్ పెట్టాను. ఇది సిగ్గుచేటు కాదు ప్రభుత్వానికి. అసలు అటువంటి వాళ్ళని ఎందుకు ఉంచుకోవాలి ఐపీఎస్లుగా? యాక్షన్ తీసుకోవద్దు, డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకోవద్దా? దాంట్లో జనసేన వాళ్ళు కూడా ఏం పత్తితులు కాదు, జనసేన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. తెలాపాపం తలాపిడుగుడు, అదో పెద్ద మాఫియా. ఆ మాఫియా సామ్రాజ్యం అంత సామ్రాజ్యం కాదు. అట్లాగే కృష్ణపట్నం నుంచి వెళ్ళేది దిగుమతి అయ్యేది కూడా అక్కడ అసలు ఇది లేదండి. ఎస్సీజెడ్ల పేరుతో భారతదేశం తెలియదు. మద్రాసు నుంచి అదో పెద్ద సపరేట్ సామ్రాజ్యం, మాఫియా సామ్రాజ్యం. ఈ మాఫియా సామ్రాజ్యాలు ఎవరి చేతిలో ఉన్నాయి? వైఎస్ కుటుంబం చేతిలోనే ఉన్నాయి. వాళ్ళదే ఇప్పుడు పోర్టులన్నీ కూడా పేరుకు బెనామీలే, ఇండైరెక్ట్గా ఆపరేట్ చేసేది ఈ కుటుంబమే. కానీ అది ఎంత ఆదానికి అప్పచెప్పారని కదా ఇప్పుడు శర్మిల అంటుంది. అవును, అదే అప్పచెప్పారు. పైన మేడ మీద కత్తి పెట్టి విశాఖపట్నం మన బాంబే ఎయిర్పోర్ట్ని ఎట్ట అయితే రాపించుకున్నారో జీవీకే దగ్గర నుంచి, అట్లాగే మరి మీ కేసులన్నింటినీ ఇది చేయాలంటే అవన్నీ పెట్టమన్నారు. వీళ్ళు మొత్తం అప్పచెప్పేస్తారు. గంగవరం పోర్టు, కాకినాడ సీ పోర్టు, కృష్ణపట్నం పోర్టు అన్నీ అయిపోయింది. వైజాగ్ పోర్టు కూడా కొన్ని అప్పు చెప్పారన్నారు. మరి పెడతారు, ఏముంది వైజాగ్ ఏముంది, అది డాక్యార్డ్ కింద ఉంటుంది. గంగవరం పోర్టే కదా ప్రైవేట్ పోర్టు, మెయిన్ పోర్టు. అది ఆల్రెడీ ఇచ్చేసారు, చెప్పేశారు. మీరు అన్నట్టు ఏంటంటే డాక్యార్డ్ కాకుండా వైజాగ్ సీ పోర్ట్ కూడా ఉంది కదా, అవును, కొంత పార్ట్ ఉంది అక్కడ కూడా. ఒక
అది ఒక స్పార్కింగ్ ఒక బెర్త్ ఏదో ఇచ్చారు, ఏదో ఇచ్చేసి ఉండొచ్చు. దాని మీద కమ్యూనిస్టులు కూడా ఏదో చేస్తున్నారు. అసలు ఎక్కడండి అక్కడ జరిగే అరాచకాలు ఇంత అంత కాదండి, మొత్తం అక్కడ కస్టమ్స్ వాళ్ళందరినీ వాళ్ళు గుప్పిట పెట్టేసుకుంటామండి. దాని మీద ఒక ఆడిట్ కానీ సూపర్వైజింగ్ లేదండి. అదొక విశృంఖలమైన సామ్రాజ్యం అనమాట. ఏ ఫ్లైట్ వస్తుందో తెలియదు, అక్కడ స్పెషల్ ఫ్లైట్లు వస్తాయి అక్కడికి, స్పెషల్ సామ్రాజ్యాలు అవన్నీ కూడా.